హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మీ ముందుకు ఒక మంచి వీడియోతోనైతే వచ్చాను, రెసిపీతోనైతే వచ్చాను. అదేం లేదండి, ఇంట్లోనే మిగిలిపోయిన రొట్టెలతోనైతే నేను పాయసం చేయబోతున్నాను. చాలా సింపుల్గా 2 మినిట్స్లో మాత్రం చేసుకోవచ్చు. ఇంకా అలానే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలి అనేసి, ఇప్పటికైతే కుదిరింది. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈరోజు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అవునండి, రొట్టెలతోనే పాయసం. ఆశ్చర్యపోవచ్చు మీరు, నిజమే. ఆశ్చర్యపోవద్దండి. ఎందుకంటారా, పూర్వకాలంలో మన అమ్మలు, తాతమ్మలు, తాతలు ముత్తాతలు ఇలా వాళ్ళు చేసుకొని తినేవాళ్ళంట ఇవి రొట్టెలతోని పాయసము. ఇది నిజమే అంటారా? నిజమే అండి. నిజం కాబట్టి నేను ఈరోజు చేసి చూపెట్టాలనుకున్నాను. ఎందుకో అది చేయాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకొక విషయం అండి, ఇంకా ఈ రొట్టెల పాయసం ₹1 అంటే ₹1 ఖర్చు లేకుండా నేనైతే ఇంట్లో ఉండే వస్తువులతోని మీతో అయితే చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, రొట్టెలు, ఎండిపోయిన రొట్టెలండి. నేను కావాలని పాయసం కోసమే ఎండబెట్టాను. ఇవి 1 డే పట్టింది నాకు ఇవి ఎండబెట్టడానికి. అంటే నేను ఎండకి వెళ్ళి ఏమి ఎండబెట్టలేదు, ఇంట్లోనే గాలికి పెట్టేశాను. ఇలా ఎండిపోయాయి, చూస్తున్నారు కదా. నిజమండి. అసలు నేను ఈ పాయసం ఎందుకు గుర్తొచ్చిందంటారా, ఇంతకుముందు నేను నా పెళ్ళి కాకముందుకు చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఇవి చేసుకొని తిన్నామండి మేము. అంటే మా అమ్మ చేసి పెట్టేది. అప్పుడు మిగిలిపోతున్నాయి కదండి రొట్టెలు. మేము ఇట్లా పాయసం చేసి పెట్టాం అమ్మ అంటే, మా అమ్మ పాయసం చేసి పెడుతుండే, చాలా బాగా చేసి పెడుతుందండి. నాకు అది గుర్తొచ్చి నేను ఇప్పుడు ఇది చేయాలని అనుకున్నాను. ఇప్పటికైతే కుదిరింది. నాకు చాలా నుంచి అనుకుంటున్నానండి, కానీ ఇప్పటికైతే కుదిరింది నాకు. అప్పుడు మా అమ్మ మాకు చేసి పెట్టింది, ఇప్పుడు నేను మా పిల్లలు చేసి పెట్టాలని నాకు ఒక కోరిక అంతే. అంటే మా పిల్లలు తినరు, కానీ బలవంతంగానే తినిపించాలి అనేసి ఈ రోజైతే నేను స్టార్ట్ చేయబోతున్నాను ఈ వీడియోని. అంటే ఈ పాయసం అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మరి ఏమేమి వస్తువులు వేస్తానో, ఎలా చేస్తానో, మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. చిన్ననాటి పాయసం అనుకోండి. నాకు అప్పుడు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు తిన్నాను, మరి ఇప్పుడు తినబోతున్నాను. అలానే నేను ఒక్కదానే కాదు, మీతో షేర్ చేసుకుంటూ నేను ఈ పాయసం అనేది తింటాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇలా చిన్నగా మనం హ్యాండ్తోనే ఇలా చేసుకోవాలి, చిన్న ముక్కలుగా. నిజమండి, అప్పుడెప్పుడో పెళ్ళి కానప్పుడు తిన్న పాయసం మరొక్కసారి ఇప్పుడు చేద్దామనేసి అనుకున్నాను. కానీ మా అమ్మ చాలా బాగా చేసేదండి నిజంగా. అప్పుడు మా తమ్ముడు, మా అక్క, నేను ఇలా మేమైతే అందరం కలిసి తినేవాళ్ళం. నిజంగా అండి, ఒక్కసారి తిన్నాం పెళ్ళి కానప్పుడు. అంటే మరి తినలేదు, ఒక్కసారి తిన్నాం అంతే. రొట్టెలతో పాయసం అంటే మామూలు అంటారా చెప్పండి? ఎంతో టేస్టీకరమైన వంట ఇది. చాలా చీప్గా అనుకోవచ్చు, చీప్ అయిందే బెస్ట్. హెల్త్కి కూడా మంచిదే. కాస్ట్ పెట్టంగా మనం తినంగా మనకి ఏం ఉపయోగం అయితే రొట్టెలతోని చేసుకొని తినడం వలన హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయారులేండి. అసలు ఇప్పుడు వచ్చిన జనరేషన్లో ఇవన్నీ మర్చిపోయారు. ఏం తింటున్నారంటే ఇప్పుడు గోబీ నూడిల్స్, ఎగ్ రైస్, పానీపూరి ఇలా అన్ని ఐటమ్స్ తింటున్నారు. కానీ హెల్త్కి మంచిది కాదు అది. నిజమే అంటారా? నిజమే అండి. మీరు చెప్పినా ఇది నిజమే కదండి. ఎవరైనా నిజమే అంటారు. చూస్తారు కదా మీరే, చాలా ఈజీ అయిన ప్రాసెస్ అని చెప్పాను కదా. ఈజీ అండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది అంటే నేను ప్రత్యేకంగా రొట్టెల్ని ఎండపెట్టుకొని మరీ చేసి చూపిస్తున్నాను మీకు. నేను సాధారణంగా అయితే ఎక్కువ రొట్టెలు ఏం చేయను, ఒక 4 మాత్రమే చేస్తాను, ఎక్కువ ఏం చేయను. కానీ ఒక 2 ఎక్కువ చేశాను. ఇలా చేసుకోవాలి అనేసి నెక్స్ట్ డే ఇలా అయితే చేశాను. నేను చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇవి రొట్టెలని. జొన్న రొట్టెలండి ఇవి చిన్నగా చేసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, గుండ్రాయి అండి. ఇది నాకు మా తాత ఇచ్చి పంపించాడు, తెలుసా అండి. ఇది ఏదైనా మనకి యూజ్ అవుతుంది అనేసి
మా తాత అయితే ఇచ్చాడు. ఊర్లోంచి తెచ్చుకున్నాం మేము. ఇది ఏదైనా ప్రత్యేకంగా ప్రతిసారి మనకు తీసుకోవాలని కష్టమవుతుందనేసి ఇలా చిన్న గుండ్రాయి అండి ఇది. ఇది కూడా పూర్వకాలంలో చాలా బాగా వాడతారు. నేను ఒకటి తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇట్లా మొత్తం దంచుకోవాలి. ఇంకా చాలా ఈజీగా ప్రాసెస్ అండి, పెద్దగా టైం ఏం పట్టదు. ఒక చిన్న గిన్నె ఉండాలండి దీనికోసం అనేసి. ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఇలా బాగా మరగాలి. ఇలా పాకంలాగా బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా. దీంట్లోకి ఒక 4 యాలకులు అయితే వేసుకోవాలి. ఇది వేసుకోవడం వలన స్మెల్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, యాలకులు అండి చాలా బాగుంటాయి స్మెల్. యాలకులు వేయడం వలన స్మెల్ అద్భుతం అనుకోవచ్చు. అలా ఉంటుంది. మనం దేంట్లోకైనా యాలకులు ఖచ్చితంగా వాడతాము. ఎందుకంటారా, కొంచెం స్మెల్ రావడం వలన టేస్ట్ అనేది అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి నేనైతే ఏం వేయడం లేదండి. ఓన్లీ బెల్లము, వాటర్ అండ్ యాలకులు, రొట్టెలు, ఇలా అంతే. ఈ 4 ఐటమ్స్ మాత్రమే నేను వేస్తున్నాను, ఏం వేయడం లేదు. ఇంకా మరుగుతున్న దాంట్లోకి ఈ రొట్టెలు అనేది వేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. వాసన తట్టుకోలేకపోతున్నాను నేనైతే. వావ్, వండర్ఫుల్. స్మూత్గా అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఓకే. యూట్యూబ్ ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్లు అయితే వచ్చాయి. థ్యాంక్ యూ అండి. చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అలానే వచ్చాయి. ఇంకా నేను వీడియోస్ చేయకుండా ఆపేద్దాంలే అని అనుకున్నాను. అంతలోపు ఒక వీడియో అనేది వైరల్ అయిందండి. నేను మా ఊరికి వెళ్తుండగా అలా జస్ట్ ఓకే, నేను అనుకోకుండా తీసిన వీడియోస్ ఏదో ఉంటుంది కదా, అనుకోకుండా తీసిన వీడియో చాలా వైరల్ అయిపోయింది. అది 1M పోయింది. ఆ 1M పోయిన తర్వాతనే నాకు 10,000 సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. ఇంకా అలా అనేసి మళ్ళీ కొంచెం ఎంకరేజ్ అనేది అనిపించి సబ్స్క్రైబ్ పెరుగుతుండగా మరి కొంచెం చేయాలనిపించింది నాకు. అంటే ఏదో అంటారు కదా, కొంచెం సపోర్ట్ అనేది చేస్తే ఎవరైనా ఎంత దూరమైనా వెళ్తారంటారు కదా, అలా నాకు ఆ వీడియోతో మళ్ళీ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే పుట్టింది నాకు. లేదంటే వద్దులే అనిపించింది నాకు, అసలు చెయ్యకూడదులే, వద్దు, ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా ఫలితం అనేది దక్కలేదు అని యూస్ పోవడం లేదు అనేసి కొంచెం బాధ అనేది ఉండే. కానీ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. నిజంగా ఒక్క వీడియో వైరల్ అయితే అన్ని వీడియోస్ ఆటోమేటిక్గా వైరల్ అయిపోయి, ఒక్క వీడియో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక్క వీడియో అవుతుందని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఒక్క వీడియో వైరల్ అయిందంటే ఇంకా నేను చేసే వీడియోస్ ఇంకా కొంచెం కొత్తగానే ఉంటాయి. నిజంగా ఆడియన్స్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత కొంచెం ముందుకు నడిపించిన వాళ్ళు అయ్యండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలానే మీకోసం అనేసి నేను ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. మరి చేద్దాంలే వీడియోస్ అనేసి లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. మరి ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఇలా బాగా ఉడికించుకోవాలి చూడండి. ఇప్పుడు మా పిల్లలు వేడి చేస్తున్నారు తినడానికి. ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా రొట్టెల పాయసం రెడీ అయిపోయింది.
రొట్టెల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా చూస్తున్నారు కదా, ఇంట్లో మిగిలిపోయిన వస్తువులతో చేసుకోవచ్చు. చాలా ఈజీ అయిన ప్రాసెస్. వేడి వేడిగా రొట్టెల పాయసం ఎంత ఈజీగా చేశానో మరి ఇది మా పిల్లలకి ఇచ్చేసి నేను తిని ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే, వీడియోని స్కిప్ చేయొద్దండి. ఈ వాసన చూస్తుంటే ఎప్పుడో చిన్నప్పుడు తిన్న టేస్టింగ్ అనిపిస్తుందండి. వేడి వేడిగా చాలా సింపుల్ అయిన ప్రాసెస్. 2 minutesలో రొట్టెల పాయసం ఎలా చేశానో చూసారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఈ వీడియో మా తమ్ముడు చూస్తుంటే, తమ్ముడు ఒక స్పూన్ తిను. నోట్లో విడిపోతే రొట్టెలు ఆ మాట ఎలా ఉంది, అంత టేస్టీగా ఉంది. ఇన్ని పాయసం కానీ ఇంత టేస్ట్గా ఏ పాయసం అంటే అంత టేస్ట్. టేస్ట్ అయితే మామూలుగా నిజంగా చెప్తున్నా, ఎక్సలెంట్గా ఉంది. అప్పటికప్పుడు మనం మిగిలిన రొట్టెలు పాయసం చేసుకుని తినడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా వేడి ఉందండి. మరి చిన్న రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్ అయిన రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంట్లో మిగిలిన రొట్టెలతో పాయసం ఎలా చేస్తారో చూస్తారు కదా. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం ఇలాంటి మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.